పుష్ప సెకండ్ పార్ట్ భారీ బ్లాక్ బస్టర్ సాధించిన తర్వాత అల్లు అర్జున్ ఎవరితో సినిమా చేస్తాడనే చర్చ జరుగుతూనే ఉంది. ముందు త్రివిక్రమ్తో సినిమా సెట్ అయిందని వార్తలు వచ్చాయి. కానీ చివరి నిమిషంలో ఆ సినిమా వెనక్కి వెళ్ళింది. ప్రస్తుతం యాట్లీతో అల్లు అర్జున్ సినిమా చేయబోతున్నాడు. త్వరలోనే అనౌన్స్మెంట్ రాబోతోంది. ఇక పాన్ ఇండియా మార్కెట్ వచ్చిన తర్వాత అల్లు అర్జున్ భారీ ప్రాజెక్ట్ సెట్ చేసుకుంటున్నాడు. ఈ నేపథ్యంలో ప్రశాంత్ నీల్తో సినిమా చేసే అవకాశం ఉందని అంటున్నారు. అయితే ఈ ప్రాజెక్ట్ దిల్ రాజు సెట్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. నిజానికి దిల్ రాజు, అల్లు అర్జున్ గతంలో ఆర్య, పరుగు, డీజే లాంటి సినిమాలు చేశారు. ఆ తర్వాత వీరిద్దరూ కలిసి ఐకాన్ అనే మరో ప్రాజెక్ట్ చేయాలని అనుకున్నారు. కానీ ఐకాన్ అటకెక్కింది. ఇదిలా ఉంటే దిల్ రాజుతో ప్రశాంత్ నీల్ ఒక సినిమా చేస్తానని మాటిచ్చాడట. దీంతో ఇప్పుడు దిల్ రాజు ఆ సినిమా అల్లు అర్జున్తో చేయమని ప్రశాంత్ నీల్కి చెప్పడంతో దానికి ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. ఈ నేపథ్యంలోనే ఈ ప్రపోజల్తో అల్లు అర్జున్ని కలిసి వచ్చాడట దిల్ రాజు. అయితే వీరిద్దరి కమిట్మెంట్స్ కారణంగా ఇప్పట్లో ఈ సినిమా పట్టాలు ఎక్కకపోవచ్చు. కానీ సినిమా మాత్రం పక్కా అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అయితే యాట్లీతో సినిమా తర్వాత త్రివిక్రమ్ సినిమా చేస్తాడా లేక ప్రశాంత్ నీల్తోనే సెట్ అవుతుందా అనేది వేచి చూడాల్సిందే. ప్రస్తుతానికి ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్తో సినిమా చేస్తున్నాడు. మరోపక్క నీల్ లైన్లో రామ్ చరణ్, యశ్ సినిమాలున్నాయి. అలాగే ప్రభాస్తో సలార్ 2 సినిమా చేయడానికి కూడా ప్లానింగ్లో ఉన్నాడు. కాబట్టి అల్లు అర్జున్, ప్రశాంత్ నీల్ కాంబో ఎప్పుడు సెట్ అవుతుందో చూడాలి.